సీఎం రేవంత్ రైతులను ఘోరంగా అవమానిస్తున్నాడని సిద్దిపేట జిల్లా రైతులు మండిపడుతున్నారు. కాలయాపన కోసమే దరఖాస్తులు అంటూ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు రైతుల నుంచి ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారని నిలదీశారు. రైతులను మోసం చేస్తే ఉసురు తగులుతుందని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు సిద్దిపేట జిల్లా నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. సంవత్సర కాలంగా ఊరించి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఈరోజు మళ్ళీ రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పి ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు తమ పంట పొలాలకు సంబంధించి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో డిక్లరేషన్ ఇవ్వాలని ఒక అవమానకరమైనటువంటి ప్రకటన కూడా చేశారు. దీని మీద పెద్ద ఎత్తున రైతుల్లో నిరసన వ్యక్తమవుతూ ఉన్నది. ఇప్పుడు మనకు సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రైతులకు ఇచ్చిన హామీలతోనే, రైతులు ఇచ్చిన ఓట్లతోనే ఈయన అధికారంలోకి వచ్చిండు. కానీ రైతులను చిన్నచూపు చూస్తుండు, అవమానపరుస్తుండు. ఈ దరఖాస్తులు అనేది కూడా కాలయాపన గురించే. అదేవిధంగా మన రుణమాఫీ కూడా ఎవరికి కాలేదు. 30 నుంచి 40% మంది అయింది ఏ గ్రామంలోకి పోయినా కానీ మొత్తం రుణమాఫీ అయిపోయింది, అందరికి ఇచ్చేసిన అని చెప్పి ఆయన ఏదో పేపర్ యాడ్ కూడా వేసిండు. అయితే ఇప్పుడు అదేవిధంగా దీనికి దరఖాస్తులు అంటుండు, దరఖాస్తులు మన డిక్లరేషన్ అంటుండు. ఇది రైతులను అవమానపరిచే చర్య. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర చిత్తశుద్ధి లేదు, రైతులకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఇది రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిందే కాలయాపన చేస్తూ రైతులను అవమానపరిచే ఆలోచనలో మాత్రమే రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్పితే ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చే ఆలోచన ఆయనకు లేదు. ఆయన టైంపాస్ చేస్తుండు, ఆయన వ్యాపారాలు లేకుంటే ఏం చేసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి రాజ్యాధికారం చేస్తుండు తప్పితే రైతులకు న్యాయం చేసే పరిస్థితి కనబడతలేదు. భూభారతి అని కొత్త చట్టం తీసుకొచ్చిండు. అది ధరణిని క్యాన్సిల్ చేసి భూభారతి చట్టంలో కౌలు కాలం పెట్టిండట. కౌలు కాలం పెట్టిన తర్వాత ఎవరికైనా రైతులకు కౌలుకి ఇస్తారా ఎవడన్నా? సరే నువ్వు ఇవ్వాలనుకుంటే కౌలు రైతు గుర్తించిన తర్వాత నువ్వు ఈ రైతుకి ఇచ్చుకుంటూ కౌలు రైతుకి ఇస్తే అది వేరు ఉంటుంది. ఈ అసలు రైతుకే ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు, ఎగనామం పెట్టినావు. మళ్ళీ డిక్లరేషన్ పేరు మీద ఒక మోసం చేస్తున్నావు. వాస్తవం చెప్పాలంటే రైతులు ఏమైనా దొంగల? డిక్లరేషన్ ఎందుకు? డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? నీ దగ్గర నీ చట్టం లేదు, నీ దగ్గర ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నీ దగ్గర ఉంది. కొలువు ఎవరెంత చేసారో అసలు కొలిసే ఆప్షన్ ఎందుకు నీకు? రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు దేవుడు, కేసీఆర్ మొత్తం అందరికీ రైతులందరికీ ఇచ్చిర్రు. రైతులు అనేది రైతు భూమి ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. రైతు డిక్లరేషన్ కూడా తీసుకోవద్దా, తప్పది. రైతులు మొన్ననే రైతులకు బేడీలు వేసి తీసుకుపోయినావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? రైతులను మోసం చేసి రైతులకు హామీ ఇచ్చి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అన్నావు, 18 గంటలు 16 గంటలు కూడా వస్తలేదు నీకు. ఇన్ని మొత్తం ఏకనామం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా రైతులే మీరు నిన్ను ఖచ్చితంగా దెబ్బ పెడతారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు నువ్వు ఊరూరో తిరుగు, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, వ్యవస్థ, నువ్వు తెలుసుకో. రైతులు ఏం మాట్లాడతారు, ఏ ఊర్లో ఏం మాట్లాడతారో తెలుసుకున్న తర్వాత నువ్వు రైతు భరోసా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, అయిపోయింది ఈ పని, కర్తం ఒడిచిపోయింది, ఏడాదిలో అయిపోయింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రైతులందరికీ మేము రైతు భరోసా ఇస్తాం. ఇప్పుడున్న పరిస్థితి, రైతుల పరిస్థితి అగమ్యచారం ఉంది. రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఈ రైతు భరోసా వాళ్ళు లేదు ఇంతవరకు. రైతు భరోసా 15,000 ఎత్తానంటే అదే లేదు. అది ఎత్తారని అందరూ ఎదురు చూసిరు ఇవ్వరు దాకా. కేసీఆర్ ప్రభుత్వంలో పంట చాలు కాకముందే 15 రోజుల ముందే పంట పనులు చాలు కాకముందే పడేటి. ఇప్పుడు ఇది పడతలేదు. మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వమంటుండే. డిక్లరేషన్ ఇవ్వమనుడు ఏంటంటే అర్థం ఆయన ఇష్టం ఉన్న వాళ్ళ మీద కేసులు చేసేందుకు. మళ్ళీ అంతే, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏదో చిన్న పొరపాటు దొరకలే ఉంటాయి. అలా కేసులు చేసేందుకు, క్రిమినల్ కేసులు చేసే అవకాశం ఉంటుంది రైతుల మీద. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది రద్దు చేసుకోవాలి. ప్రభుత్వం దగ్గర అంతా సమాచారం ఉంది. ఇది ప్రజలని, రైతులని మభ్యపెట్టేందుకే. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతోని దాదాపుగా సంవత్సర కాలం దాటింది. మరి ఇప్పటికీ కూడా మరి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి గద్దెకెక్కడం జరిగింది. మరి ఇప్పటికి కూడా రైతులను తప్పుదోవ పట్టించే విధంగా, మైండ్ డైవర్ట్ చేసే విధంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. కమిషన్ల కోసమే చేసినట్టు కనబడుతుంది. ఏమనంటే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన అంటారు, లేకపోతే ఇంకేదో ప్రాజెక్టుల పేరు చెప్పి డైవర్ట్ ధోరణి పాలన జరుగుతుంది. ప్రజాపాలన కాదు, కమిషన్ల పాలన నడుస్తుంది ఈ ప్రభుత్వంలో. మాకు సర్పంచ్ల కాడ మొదలు పెడితే అన్నీ కూడా అబద్ధపు హామీలు. మరి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వెళ్తామంటున్నారు. ఆ ఎలక్షన్లో కూడా పూర్తిగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకులే ఎన్నుకోబడే ధోరణి ఉంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించి, రైతుల కోసం ఆలోచించి, ఎలాంటి కొత్త దరఖాస్తులు లేకుండా గత ప్రభుత్వం ఎలాగైతే మరి ఈ రైతులకు రైతు బంధు పథకం అమలు చేసిందో అదేవిధంగా అదే
హామీని కొనసాగించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పే పొంతనలేని మాటలు, ఆడే అబద్ధాలకు రైతులలో ఆత్మస్థైర్యం ఎప్పటికప్పుడు కోల్పోతూ ఆత్మహత్యలు తెలంగాణలో ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అతను బోనస్ ఇస్తా అని కొన్ని లక్షల క్వింటాల వడ్లు పండిస్తే ఏ రైతుకు ప్రతిదానికి బోనస్ ఇస్తా అని ఇప్పటివరకు బోనస్ ఇవ్వలే, అది అబద్ధం ప్రచారమే. రెండోది, చివరి విడత రుణమాఫీ అని మొన్న డబ్బులు పేర్లు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా లిస్టుల పేర్లు వచ్చినాయి కానీ రుణమాఫీ ఎవరికి కాలేదు. అలాగే రైతు భరోసా విషయంలో కూడా ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూ రైతులకు డిక్లరేషన్ అడుగుతున్నావు. నువ్వు యువత విషయంలో డిక్లరేషన్ ఇచ్చినావు, బీసీల విషయంలో డిక్లరేషన్ ఇచ్చినావు, ఏ డిక్లరేషన్ అమలు చేసినవని రైతుల డిక్లరేషన్ అడిగి రైతులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా పాల్పంచుకునే విధంగా నీ మాటలు నీ చేష్టలు ఉన్నాయి. ఇవి రేవంత్ రెడ్డి మానుకొని రైతులకు ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అమలు చేసి అలాగే రుణమాఫీ కూడా 100% అమలు చేసి తెలంగాణలో ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఓట్లు పెట్టినావు. ఆ పాపం నీ పాపం మాకు తలిగేటట్టుంది. ఈ పిచ్చి చేష్టలు మానుకొని రైతులందరికీ న్యాయం చేయాలని మరొకసారి ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లేని పక్షంలో కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏర్పడే ప్రభుత్వం బీఆర్ఎస్ ఏర్పడి రైతుల పక్షాన నిలబడుతుందని కూడా తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడ ప్రధానంగా రైతులంతా చెప్తున్న విషయం, ముఖ్యంగా అనేక రకాల వాగ్దానాలు చేశాడు. మేము రైతు ప్రభుత్వంగా ఉంటాం, రైతుల పక్షాన ఉంటామని చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ అనేది పూర్తిగా బోగస్గా మారిపోయింది, రైతులకు ఇచ్చేటువంటి బోనస్ విషయంలో కూడా పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రైతుల్ని వంచే పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ రైతు భరోసా కోసం రైతుల వద్ద అప్లికేషన్స్ తీసుకోవడము, వాళ్ళ వద్ద నుంచి సెల్ఫ్ డిక్లరేషన్స్ పేరిట క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పడము, ఇవన్నీ కూడా ఈ తాత్సారం చేయడం కోసం, మోసం చేయడం కోసం, రైతు భరోసాను ఎగబెట్టడం కోసమేనని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ప్రజలంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులు ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.